వెల్కమ్ టు అవర్ ఛానల్ ఉమా ద బ్యాంకింగ్ ఆస్పిరెంట్. ఈరోజు అయితే ఎస్బీఐ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగింది. నాది వచ్చేసరికి థర్డ్ షిఫ్ట్ అండి. సో యాజ్ ఆల్ ఆఫ్ యూ నో అబౌట్ దట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా ఉంటుంది. 40 క్వశ్చన్స్ 40 మార్క్స్, 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండ్ రీజనింగ్ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ అండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంగ్లీష్ సెక్షను. సో ఇదే వచ్చేసరికి ఏంటంటే రేపు ఎవరైతే ఎగ్జామ్ రాయబోతున్నారో అండ్ రేపు 5th అండ్ 8th ఎగ్జామ్ రేపు వాళ్ళకనేది యూజ్ అవుతుంది. ఎందుకంటే ఎలాంటి ప్యాటర్న్స్ ఇస్తున్నారు, దేని మీద ఎక్కువ మనం డెప్త్గా ప్రిపేర్ అవ్వాలి అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు ఎగ్జామ్ ఎవరైతే రాశారో వాళ్ళు మీరు ఎన్ని అటెంప్ట్స్ చేశారనేది ఒకసారి తెలియజేయండి. సో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ రీడింగ్ కాంప్రహెన్షన్ 10 క్వశ్చన్స్ ఇచ్చారండి. ఇందులో వచ్చేసరికి ఒకటేమో యాంటోనిమ్, రెండేమో సినానిమ్ ఇచ్చారు. మిగతా 7 క్వశ్చన్స్ కూడా మనకి ఆర్సీ బేస్డ్ క్వశ్చన్స్. కానీ ఎవరైతే హిందూ పేపర్ అనేది డైలీ చదువుతారో వాళ్ళకి మాత్రం చాలా బెనిఫిట్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ఎర్రర్ లొకేషన్ కూడా 5 అండి, చాలా ఈజీగానే ఉన్నాయి. క్లోజ్ టెస్ట్ 6 క్వశ్చన్స్ ఇచ్చారు, నేను 3 చేశాను ఇందులో. వర్డ్ స్వాప్ వచ్చేసరికి 4 క్వశ్చన్స్, 4 ఈజీగానే ఉన్నాయి. సెంటెన్స్ రీఅరేంజ్మెంట్ అనేది ఇవ్వటం జరిగింది, నేను 1 చేశాను ఇందులో. సో నెక్స్ట్ పారాజంబుల్డ్ అసలు నేను టచ్ చేయలేదు, ఎందుకంటే ఇంగ్లీష్లో పెట్టేయన్నీ కరెక్ట్. నాకు పారాజంబుల్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ తెలిస్తే ఓకే, నాకు ఫస్ట్ వరకే తెలిసింది, ఆ ఒక్క క్వశ్చన్ అటెంప్ట్ చేశాను. సో పారాజంబుల్ నేను ఒకటే పెట్టాను. డబుల్ ఫిల్టర్స్ 3 చేశాను, వర్డ్ యూజెస్ 3, కాలమ్స్ 1. మొత్తం ఓవరాల్గా నేను ఇక్కడ 26 ఆర్ 25 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయడం జరిగిందండి. ఇంగ్లీష్ అనేది ఈజీ టు మోడరేట్ వచ్చింది, కానీ కొన్ని పారాజంబుల్ కానీ లేకపోతే ఎర్రర్ లొకేషన్ ఇవి కొంచెం అనిపించాయి. బట్ అంత డెప్త్గా అయితే ఏం పోలేదు, పీఓ లెవెల్లో అయితే ఉన్నాయి. ఓకే. అండ్ నెక్స్ట్ క్వాంటిటీ వచ్చేసరికి టేబుల్ డిఐ ఇచ్చారండి. ఏ అండ్ బి ట్రైన్స్ ఫెయిర్స్ ఇచ్చారు. ట్రైన్, బస్సు, కార్ ఇచ్చి ఎన్ని కిలోమీటర్స్ అండ్ ఫెయిర్ ప్రైస్ ఎంత అనేది ఇచ్చారు. సో దాని కింద కండిషన్స్ కూడా ఇచ్చారు. ఇది కొంచెం టైం టేకింగ్ అనిపించింది. 5 క్వశ్చన్స్ అండి. డబుల్ పై చార్ట్ వచ్చేసరికి మేల్స్ వచ్చి టోటల్ వచ్చి 1200, కింద ఫీమేల్ ఇచ్చారనుకుంటా. ఫీమేల్ వచ్చేసరికి 900 ఇంత ఇచ్చారు. సో డబుల్ పై చార్ట్ అలా ఇచ్చారు. ఓకే, సపరేట్గా. క్యాస్లెట్ డిఐ వచ్చి నెక్స్ట్ ట్రైనీ డాక్టర్స్, సీనియర్ డాక్టర్స్ మీద వచ్చింది. కొంచెం అంటే మనం క్యాస్లెట్ రాసుకునేటప్పుడు కొంచెం టఫ్గా అనిపించింది, కానీ ఆఫ్టర్ దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ. సో చేయొచ్చు, అటెంప్ట్ చేయొచ్చు. నెక్స్ట్ మిస్సింగ్ నెంబర్స్ 5 క్వశ్చన్స్ ఇచ్చారు. ఇందులో 3 ఈజీగా ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే పెద్ద నెంబర్స్ ఇచ్చారు, అదొకటి. అంటే చూడగానే ఫస్ట్ భయపడతాము అన్నట్టుగా ఇచ్చారు, అదొకటి ఉంది. నెక్స్ట్ అర్థమెటిక్ 10 క్వశ్చన్స్ కూడా 7 క్వశ్చన్స్ అనేది అటెంప్ట్ చేయొచ్చు, ఈజీగానే ఉన్నాయి. కాకపోతే మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మనకు ఉన్నటువంటి టెన్షన్స్, ప్రెషర్ ఏదైనా అవ్వచ్చు. సో మంచి అటెంప్ట్స్ అంటే 15 to 18 అలా చెప్పొచ్చు. ఇదైతే నేను నా షిఫ్ట్లో రాసిన వాళ్ళు కొంచెం సీనియర్స్ కూడా ఉన్నారు. సో నేను వాళ్ళని కూడా అడిగాను, వాళ్ళు ఇదే చెప్పారు. నెక్స్ట్ కమింగ్ టు ద రీజనింగ్ వచ్చేసరికి లీనియర్ సిట్టింగ్ ఇచ్చారు. సో ఇది నార్త్ అండ్ సౌత్ ఫేసింగ్ 5 క్వశ్చన్స్. సర్క్యులర్ సిట్టింగ్ వచ్చేసరికి ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇచ్చారండి. 5 క్వశ్చన్స్. 7 మెంబర్స్ ఇచ్చారనుకుంటా, 7 మెంబర్స్ నాకు తెలిసినంత వరకు, 7 or 8 గుర్తులేదు. స్టాక్ బేస్డ్ కూడా ఇచ్చారండి 5 క్వశ్చన్స్. అండ్ డెసిగ్నేషన్స్, సబ్స్టాంప్ అండ్ సిఈఓ, సిఎఫ్ఓ, ఏఎండి ఇవి కూడా ఇచ్చారు 5 క్వశ్చన్స్. ఫ్లాట్స్ అండ్ ఫ్లోట్స్ వచ్చేసరికి 10 పర్సన్స్, 5 ఫ్లాట్స్, 2 ఫ్లాట్స్, 5 ఫ్లోట్స్ అండి. ఓకేనా, సారీ. నెక్స్ట్ బ్లడ్ రిలేషన్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ కామెంట్స్ చేయండి. నెక్స్ట్ నెంబర్ బేస్డ్ పజిల్, న్యూ బేస్డ్ పజిల్ ఒకటి ఇచ్చారు. అంటే మనకు ఆల్ఫాబెట్స్ ఇచ్చేసాయి, మీనింగ్ ఫుల్ వర్డ్ ఒకటను. ఇంకోటి వచ్చేసరికి 3, 7, 8 అట్లా ఇచ్చేసి మనకి ప్రైమ్ నెంబర్స్ నుంచి ఏమో -2 అనుకుంటా, -2 అండ్ సో ఎడిషన్, సబ్ట్రాక్షన్ అట్లా ఇచ్చారు. సో దిస్ ఈజ్ కంప్లీట్ ఆల్ అబౌట్ దిస్. అండ్ నా ఐటమ్స్ వచ్చేసరికి అండి నేను సింపుల్గా 60 to 65 మిడిల్లో చేశాను. సో 65 అని కాదు. సో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీ ఐటమ్స్ అనేది తెలియజేయండి. ఇంకోటి వచ్చేసరికి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తే మాత్రం డెఫినెట్లీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో రేపటి నుంచి వచ్చేసరికి మన ఛానల్లో
ఇంగ్లీష్ మీద కొన్ని వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇట్స్ ఆన్ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ. సో డెఫినెట్లీ మిస్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ. If you like the information, please like and subscribe our channel. Thank you.